హే హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు మన టీవీ మన మాట మన పాట. అమెరికాలో ఉన్న టాలెంటెడ్ సింగర్స్ మీ అందరికి పరిచయం చేసే కార్యక్రమమే మన టీవీ మన మాట మన పాట. ఈ రోజు మనందరినీ అద్భుతమైన పాటలతో అలరించడానికి క్లాసికల్ థీమ్ తో వచ్చారు కీర్తి ముక్తేవి. వారితో మాట్లాడి బోల్డ్ విశేషాలు తెలుసుకునే ముందు వారికి స్వాగతం పలికేద్దాం. హాయ్ కీర్తి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ ప్రశాంత? ఐఎమ్ గుడ్. సో ఈ రోజు మా షోకి వచ్చి మీరు ఈ రోజు క్లాసికల్ థీమ్ తో వచ్చారు. సో మమ్మల్ని మా ప్రేక్షకుల్ని ఎటువంటి సాంగ్స్ తో అలరించబోతున్నారు ఆ వివరాలు కాస్త తెలియజేస్తారా? ఇవాళ నేను అన్నమాచార్య కీర్తనలు పాడబోతున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టు పర్ఫార్మ్ ఫర్ మన టీవీ. ఈవెన్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అలాగే అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నారన్నారు. సో తాళపాక అన్నమాచార్యులు వారు తొలి వాగ్గేయకారులు అంటారు. అలాగే 32,000 సంకీర్తనలు రచించిన పదకవిత పితామహుడు ఆయన. సో వారి కీర్తనలు ఈరోజు మీరు మాకు పాడి వినిపించబోతున్నారు. చాలా ఆనందంగా ఉంది. సో మరి ఫస్ట్ ఏ కీర్తనతోటి మీరు మొదలెట్టుతున్నారు? ఇట్టి ముద్దులాడి బాలుడు, రాగం ఆనంద భైరవి, తాళం ఆది తాళం. ఓకే, వెరీ నైస్. సో చూసారు కదండి, అన్నమాచార్యుల వారి సంకీర్తన ఇప్పుడు కీర్తి పాడి వినిపిస్తారు. విని ఆనందించండి. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. కామిడై పారి తెంచి కాకెడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పెట్టి. కామిడై పారి తెంచి కాకెడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పెట్టి. చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు కార. చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు కార. వేమరువా పోయేవాని వెట్టు వెట్టరే. చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు కార. వేమరువా పోయేవాని వెట్టు వెట్టరే. ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ముచ్చువలే వచ్చి తన ముంగమురుంగుల చేయి తచ్చడి పెరుగులోన తగవేటి. ముచ్చువలే వచ్చి తన ముంగమురుంగుల చేయి తచ్చడి పెరుగులోన తగవేటి. నొచ్చెనని చేయి తీసి నోర నెల్ల చల్లుగార. నొచ్చెనని చేయి తీసి నోర నెల్ల చల్లుగార. వచ్చవివా పోయేవాని ఊరడించరే. నొచ్చెనని చేయి తీసి నోర నెల్ల చల్లుగార. వచ్చవివా పోయేవాని ఊరడించరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి పొట్ట నిండ పాలు పోయరే. ఎప్పుడు వచ్చెను మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి. ఎప్పుడు వచ్చెను మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి. అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు గాగ. అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు గాగ. తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే. అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు గాగ. తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే. ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వెరీ నైస్ కీర్తి, చాలా బాగా పాడారు. అన్నమాచార్యుల వారికి సంకీర్తన. అలాగే వారి సంకీర్తనలు కొద్దిగా కష్టమే కదా పాడడం కూడా.
ఇష్టంతో పాటు ఏదైనా బాగుంటుంది. సో మ్యూజికల్ జర్నీ ఎలా మొదలైంది అసలు? ఎలా అంటే చిన్నప్పుడంతా మా నాన్న పాటలు బాగా వినిపించేవారు, అన్నమాచార్య కీర్తనలు కానీ ఇంకా సినిమా పాటలు అయినా కూడా అన్ని క్యాసెట్స్ అలా పెట్టి వినిపిస్తూ ఉండేవాళ్ళు. ఈ పాట ఏంటో చెప్పు, స్టార్ట్ అయ్యే ముందరే మమ్మల్ని గెస్ట్ చేయమని అడిగేవాళ్ళు, ఇది ఏ పాటో చెప్పు అనేసి. సో అలా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కదా, ఇది నేను చెప్పాలి అన్నదా, దాని మీద ఫోకస్ చేస్తాం డిఫాల్ట్ గా. సో అలా పాడుతూ దాంతో పాటు పాడుతూ ఉండేవాళ్ళం. తర్వాత నేను చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నాను. సో దానిలో కూడా క్లాసికల్ సాంగ్సే కదా, మొత్తం అంతా క్లాసికలే. సో అలా నేర్చుకుంటూ వచ్చి 10th క్లాస్ కి వచ్చేసరికి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఎయిర్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేశారు. సో దెన్ దాని సెలెక్షన్స్ కోసం నేను అప్పటికి నాకు తెలీదు మ్యూజిక్, సో క్లాసికల్ సాంగ్ పాడాను. సో నన్ను సెలెక్ట్ చేశారు. సో ఐ గాట్ లిటిల్ ఎంకరేజ్మెంట్, ఓకే నేను పాటలు కూడా ట్రై చేయొచ్చు అని. సో దెన్ అండ్ ఫైనలీ వి గాట్ గ్రూప్ సింగింగ్, అది వి గాట్ 2nd ప్రైజ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో. అండ్ దెన్ లేటర్ ఆన్ మళ్ళీ నా బీటెక్ లో అంతా కూడాను నేను కాలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ అట్లా పార్టిసిపేట్ చేసి దానిలో కూడా ప్రైజెస్ వచ్చి, సో బిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అండ్ దెన్ ఫైనలీ ఇలాగే మేము ఒకరోజు మీ అండ్ మై సిస్టర్ వర్ లుకింగ్ ఫర్ మ్యూజిక్ టీచర్స్ అన్నమాట, బాగా ఎవరు టీచ్ చేస్తారు. మా గురుగారు, మా మేడం మా ఇంటి పక్కనే వచ్చారనమాట. అండ్ మేము విన్నాం, వాజ్ లైక్ అమేజ్డ్, ఎంత బాగుంది, మనం వెళ్ళి నేర్చుకోవాలి అర్జెంట్ గా అనేసి ఇంకా వెళ్ళిపోయాం. సో అలా వెళ్ళి ఆవిడ ఒక్కసారి నువ్వు పాడు అన్నారు. పాడితే బాగుంది కదా, చక్కగా నేర్చుకోవచ్చు కదా అన్నారు. And then it started. వెరీ నైస్ జర్నీ కీర్తి. అలాగే మీరు అన్నట్టు కూచిపూడిలో కూడా చాలా అన్నమాచార్య వారి కీర్తనల మీద ఎక్కువ డాన్సెస్ ఉంటాయి. సో అలాగా మీకు దీని మీద స్టార్ట్ అయింది అనమాట. వెరీ నైస్. అలాగే మీ గురువు గారి పేరు? మా గురువు గారు ఆయన పివిఎస్ శేషయ్య శాస్త్రి గారు అని, ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట, హైదరాబాద్. ఇప్పుడు ప్రస్తుతం వారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నారు. వెరీ నైస్. అంతకు ముందర మా మేడం గారు విజయనగరం డి వర్ధిని గారి దగ్గర నేర్చుకున్నాను. సో వారి దగ్గర నేర్చుకుంటున్నాను. వెరీ నైస్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ గురూస్. సో అంటే మీలో మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ని పెంపొందించడానికి మీ పేరెంట్స్ అలాగే మీ గురువు గారు వీళ్ళందరూ బాగా కారణం అని తెలుస్తుంది మాటల ద్వారా. వాళ్ళని చూస్తేనే చాలా ఇన్స్పైర్ అయిపోతాం, అబ్బా మనం కూడా ఇలా పాడాలి, నేర్చుకోవాలి, ఇలా పాడాలి అన్న ఇది వస్తుంది. వెరీ నైస్ కీర్తి. సో ఇప్పుడు మన షోలో నెక్స్ట్ ఏ కీర్తనతో పాడుతున్నారు? నెక్స్ట్ ఇది నారాయణాయ నమో నమో. ఓకే. సో ఇది దేశ రాగం ఆది తాళం. ఓకే. నారాయణాయ నమో నమో, నారాయణాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో, నారాయణాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ, ఈ రచనలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ. నారాయణాయ నమో నమో, నారాయణాత్మనే నమో నమో, గోవిందాయ నమో నమో, గోపాలాయ నమో నమో, గోవిందాయ నమో నమో, గోపాలాయ నమో నమో, భావజ గురవే నమో నమో, ప్రణవాత్మనే నమో నమో, భావజ గురవే నమో నమో, ప్రణవాత్మనే నమో నమో, దేవేశాయ నమో నమో, దివ్య గుణాయ నమో యనుచు, దేవేశాయ నమో నమో, దివ్య గుణాయ నమో యనుచు. ఈ వరుసలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ, ఈ వరుసలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ. నారాయణాయ నమో నమో, నారాయణాత్మనే నమో నమో, దామోదరాయ నమో నమో,
ధరణీసాయ నమో నమో దామోదరాయ నమో నమో ధరణీసాయ నమో నమో శ్రీ మహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో శ్రీ మహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో వామనాయతే నమో నమో వనజాక్షాయ నమో నమో వామనాయతే నమో నమో వనజాక్షాయ నమో నమో ఈ మేరలనే ఎవ్వరు తలచిన ఇహ పరమంత్రములిందరికీ ఈ మేరలనే ఎవ్వరు తలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో చిరంతన శ్రీ వెంకటనాయక శేషసాయినే నమో నమో చిరంతన శ్రీ వెంకటనాయక శేషసాయినే నమో నమో నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో ఇరవుగని గతి నెవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ ఇరవుగని గతి నెవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో. గుడ్ జాబ్ కీర్తి. అసలు నారాయణుడి మీద మంచి సంకీర్తన వినిపించారు. లైక్ అన్నమాచల వారు ఎక్కువ వెంకటేశ్వర స్వామి మీద రాశారు కదా సంకీర్తనలు. సో ఆయన లైక్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర తత్వాన్ని ఎవ్వరు ఎంత మాత్రమే తెలిస్తే అంత మాత్రమే ఆయన అని. అంటే దాని అర్థం ఏంటంటే మనము వెంకటేశ్వర స్వామిని ఎంత తెలిస్తే ఆయన అంత అవుతాడనే భావాన్ని మనకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. సో ఈ పాటతోటి మీరు అవన్నీ మళ్ళీ మాకు గుర్తు చేశారు. చాలా బాగుంది, వెరీ నైస్. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు కీర్తి? లైక్ ఇన్స్పిరేషన్ ఇస్ ఆబ్వియస్లీ మై టీచర్స్. ఓకే, మా గురువు గారు ఎంత ఎంత బాగా పాడుతున్నారు వీళ్ళు. అసలు వాళ్ళు పాడేటప్పుడు చూస్తే ఇట్స్ లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. మర్చిపోతారు అనమాట. అసలు చెప్పేది కూడా నాకు కంటే కూడా ఐ ఎంజాయ్ నో వెన్ దే సింగ్. నాకు అందులోకి వెళ్ళిపోతాను నేను. అది నాకు ఐ ట్రూలీ ఎంజాయ్. సో అంత హ్యాపీనెస్ నేను కూడా పాడి నేను తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. ఏదైనా ఇప్పుడు ఏ పాట అయినా సరే ఒకసారి అలా విన్నప్పుడు కొన్ని ఇది నేను పాడాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో దెన్ అక్కడ ట్రయల్ స్టార్ట్ అవుతుంది అండ్ యు గెట్ ఇంటు ఇట్ అండ్ యు డు ఇట్. వెరీ నైస్ కీర్తి. సో మీకు ఈరోజు మీరు క్లాసికల్ థీమ్ తో వచ్చారు మన షోకి. జనరల్ గా ఎటువంటి సాంగ్స్ ఇష్టపడుతుంటారు మీరు? అన్ని క్లాసికల్ మ్యూజిక్ కాకుండా మూవీ సాంగ్స్ లో అంటే మాస్ట్రో చెప్పాలి, ఏఆర్ రెహమాన్. అండ్ మై ఫేవరెట్ సింగర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు. అండ్ that combination, it's like old 80s hits అన్ని చాలా చాలా ఇష్టం. వెరీ నైస్ టు నో దట్ కీర్తి. సో ఇప్పుడు మన షోలో ఇంకో నెక్స్ట్ సాంగ్ ఏది? ఇది త్వమేవ శరణం, మాయామాళవ గౌళ రాగం, ఆది తాళం. ఓకే ఓకే. త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ. త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ.
वासुदेव कृष्ण वामन नरसिंह श्री सतीश सरसिज नेत्र वासुदेव कृष्ण वामन नरसिंह श्री सतीश सरसिज नेत्र भूसुर वल्लभ पुरुषोत्तम पित कौसेय वसन जगन्नाथ भूसुर वल्लभ पुरुषोत्तम पित कौसेय वसन जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरदा बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरदा सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ वटपत्र शयन भुवन पालन जंतु घटकार करण शृंगाराधिप वटपत्र शयन भुवन पालन जंतु घटकार करण शृंगाराधिप पटुतर नित्य वैभवराय तिरु वेंकटगिरि निलय जगन्नाथ पटुतर नित्य वैभवराय तिरु वेंकटगिरि निलय जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ कमलोदर श्री जगन्नाथ कमलोदर श्री जगन्नाथ వెరీ నైస్ కీర్తి, చాలా బాగా పాడి వినిపించారు అన్నమాచార్యుల వారి సంకీర్తన. సో మీ చేత ఇంకొన్ని పాటలు పాడించుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ మన టీవీ. అమెరికా గడ్డపై గానామృతం, గాన గంధర్వుడికి స్వరాభిషేకం. ఎస్పీ బాలు 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని అపురూప కార్యక్రమం. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ 8K మైల్స్ మీడియా ఆధ్వర్యంలో మ్యూజికల్ షో. మీడియా పార్ట్నర్స్ గా TV5, మన టీవీ. తెలుగు పాటలతో అలరించనున్న లెజెండరీ సింగర్స్ ఏప్రిల్ 23న న్యూజెర్సీలోని వార్ మెమోరియల్ థియేటర్ ట్రెంటాన్ లో ఎవర్ గ్రీన్ షో. టీపాస్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు. రండి సంగీత సాగరంలో మునిగి తేలండి. ఫర్ టికెట్స్ బాలాజీ ఫ్లవర్స్ 7328200170. స్పాన్సర్షిప్ అండ్ వెండర్స్ కాంటాక్ట్ గురు 7322778870. Welcome to Pride of India Open Talk with Sridhar. What do you do in Experts Solutions? We have realized what is the need of the market. People will learn the new way how to hire. The Kailash of 20 years, 26 years back before going to USA and today's Kailash, how would you feel yourself today? That time I didn't have anything. In MBA I was only making $375 per month. It was very tough. Getting ready to move? We can help you get to your happy place. Just tell us about your move and receive free estimates from the nation's best moving companies in minutes. If you're moving across town, or across the country, or across the globe, Movers.com can get you there.
వార్షికోత్సవ సంబరాలు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టాటా ఆధ్వర్యంలో ఏప్రిల్ 29న అద్వితీయం ద్వితీయమనేలా సాంస్కృతిక మహోత్సవం. వేదిక డాక్టర్ పెప్పర్ ఎరీనా ఫ్రెస్కో టెక్సాస్. అలరించనున్న యాంకర్ అనసూయ, రవి సహా 15 మందికి పైగా ప్రముఖ నటీనటులు, గాయని గాయకులు. ఈ కార్యక్రమానికి ప్రవేశం, పార్కింగ్ ఉచితం. మహిళలు, పిల్లలు, పెద్దలు, తెలుగువారంతా విచ్చేసి ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు విజయవంతం చేయండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి విక్రమ్ జన్గాం 9172505147, మహేష్ ఆదిభట్ల 2536785949. అమెరికాలో స్మాల్ బిజినెస్ హౌసెస్ కు శుభవార్త. మార్కెట్ లోకి స్మార్ట్ బిజ్ ఫోన్స్, వివో ఐపీ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో 0 సెటప్ కాస్ట్, 0 మెయింటెనెన్స్ చార్జెస్, 100% అప్ టైమ్, ఆటో అటెండెంట్, 24/7 కస్టమర్ సపోర్ట్. యుఎస్, కెనడా, ఇండియాలకు అన్లిమిటెడ్ కాలింగ్. ఆల్ జస్ట్ ఫర్ మంత్లీ ప్లాన్ కేవలం $9.99 కే ప్రారంభం. More than 5 extensions, special rates apply. Please contact our sales at భారతదేశం సంబంధించిన వంటకాలన్నీ కూడా రుచి చూసే అవకాశాన్ని ఈ ప్రోగ్రామ్ మీకు కల్పిస్తుంది. ప్లీజ్ వాచ్ టేస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ అమెరికా. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ, మన మాట, మన పాట. సో ఈరోజు క్లాసికల్ థీమ్తో కీర్తి ముక్తి ఈరోజు ఉన్నారు. వారితో మాట్లాడడానికి మన వ్యూవర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. హలో, హాయ్, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? శ్రీనివాస్ అండి, గంటకి నుంచి. హాయ్ శ్రీనివాస్, ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామండి. అదిగో కీర్తి ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి వారితో. థ్యాంక్స్ ఫర్ సింగింగ్ ద సాంగ్. ఇది తిరుమల గిరిరాయ పాట పాడతారండి నా కోసం? హాయ్ శ్రీనివాస్, సో మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ తన లిస్ట్ లో ఉందండి. ఈ రోజు తను పాడతారు, పాడి వినిపిస్తారు ఈ షోలో ముందు. సో చూస్తూ ఉండండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కీర్తి, మన ఆయన శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేసినట్టు ఆ సాంగ్ పాడుతున్నారా ఇప్పుడు? అంటే ఇంకొక సాంగ్ పాడిన తర్వాత నెక్స్ట్ ఐ విల్ బి డెఫినెట్లీ సింగింగ్ దట్ సాంగ్. ఓకే, వెరీ నైస్. అయితే ఇప్పుడు ఏ పాట పాడుతున్నారు? సిరితా నవ్వులు వాడు సిన్నెక్క. రాగం తోడి రాగం, ఆది తాళం. ఓకే. సిరితా నవ్వుల వాడు సిన్నెక్క, సిరుతా నవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుతా నవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. పొలసు మేని వాడు బోర వీపు వాడు, సెలసు మోర వాడు సిన్నెక్క. పొలసు మేని వాడు బోర వీపు వాడు, సెలసు మోర వాడు సిన్నెక్క. గొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. గొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క. సిరుతా నవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. సిరుతా నవ్వుల వాడు సిన్నెక్క, వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. మేటి కురచావాడు మెడ మీది కొట్టలి సీటాకాల వాడు సిన్నెక్క. మేటి కురచావాడు మెడ మీది కొట్టలి సీటాకాల వాడు సిన్నెక్క. ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి
చూడవే సిన్నెక్క ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క బింకపు మూతల పిల్ల గ్రోవి వాడు సింకా సూపుల వాడు సిన్నెక్క బింకపు మూతల పిల్ల గ్రోవి వాడు సింకా సూపుల వాడు సిన్నెక్క కొంకక కల్కి అయి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క కొంకక కల్కి అయి కొసరి కూడే నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క. గుడ్ కీర్తి. అండ్ ఇది మీరు తోడి రాగం అన్నారు కదా, తోడి రాగం కాస్త కష్టం అంటారు కదా మామూలుగా, సో అన్ని రాగాల కంటే అది కొద్దిగా కష్టమేమో, లైక్ సో ప్రాక్టీస్ ఎక్కువ అవసరం ఉంటుందా వాటి కోసం? వెరీ నైస్. సో ఇప్పుడు మీరు ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు సాంగ్స్? ఆల్మోస్ట్ 12 years. 12 years. వెరీ నైస్. అండ్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. సో లైక్ బట్ మీరు ఇక్కడ USA లో ఉన్నారు, మీ గురువు గారు లైక్ ఇండియాలో ఉన్నారు కదా, సో హౌ డు యూ మేనేజ్ టు లెర్న్? ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. ఆన్లైన్ క్లాసెస్. ఓకే. లైక్ వీక్లీ క్లాసెస్ లైక్ ఎలా ఉంటాయి? వీక్లీ క్లాసెస్. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు క్లాసెస్, మీ డైలీ వర్క్, మీ డే టు డే యాక్టివిటీస్ అన్ని? Where there is a will, there is a way. Somehow getting into this. అంటే దట్టు లైక్ మన టైమింగ్స్ అక్కడ ఇండియన్ టైమింగ్స్ అవి కూడా I should say a note on this. It's just because of my గురువు గారు. ఆయనకి చాలా పొద్దున అవుతుంది నాకు టీచ్ చేసే టైం, జస్ట్ బికాస్ ఆఫ్ తెల్లారుజామున లేస్తారు ఆయన. అండ్ యూనో సో దట్ ఇస్ అలా ఆ టైంలో నాకు టీచ్ చేస్తారు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ ఏబుల్ టు లెర్న్, మూవ్ ఫార్వర్డ్. అంతే. నిజంగా లైక్ అంటే వారికి మీకు మీ ప్యాషన్ చూసి వారికి నేర్పించాలని, అంటే ఆడ్ టైమింగ్స్ లో అయినా కూడా మార్నింగ్ లైక్ 4-5కి లేసి అన్ని చేసుకోవాల్సి మీకు కూడా ఇక్కడ టైమింగ్ సెట్ చేసుకోవాలంటే మీకు కూడా కష్టం. బట్ సో మీ ప్యాషన్ ని బతికించుకోవడం కోసం కష్టమైన ఇష్టమైన దానికోసం కష్టపడుతున్నారు. కష్టం అనిపించదు, ఇష్టమే అంతే. వెరీ నైస్, వెరీ నైస్ కీర్తి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నారు? కాలర్ అడిగినట్టు శ్రీనివాస్ గారు అడిగిన తిరుమలగిరి ఆ పాట. సో శ్రీనివాస్ గారు కంటకి నుంచి కాల్ చేశారు, వారు రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఇప్పుడు కీర్తి పాడి వినిపిస్తారు, విని ఆనందించండి. తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ దేవరాహృతరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహృతరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వన వసంతములరాయ వనితల విఠరాయ వన వసంతములరాయ వనితల విఠరాయ గురుతైన తీగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహృతరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ
గొల్లె తలవు దండరాయ గోపాల కృష్ణరాయ గొల్లె తలవు దండరాయ గోపాల కృష్ణరాయ చల్లువేలు జాడరాయ చల్ల పరిమళరాయ గొల్లె తలవు దండరాయ గోపాల కృష్ణరాయ చల్లువేలు జాడరాయ చల్ల పరిమళరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ కొల్లలెల్ల భోగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరి రాయ దేవరా హృత్తరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ కామించి నిన్ను కోరితి కరుణించితివి నన్ను కామించి నిన్ను కోరితి కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ దేవరా హృత్తరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ. ఆసమ్ కీర్తి. అసలు ఈ సంకీర్తన కూడా ఆయన అన్నమాచార్యులు వారు ఎంత బాగా రాశారు కదా, అన్నిటికీ చివరిన రాయ రాయ మొత్తం సాంగ్ అంతా రిథమిక్ గా ఉంది. చాలా అందంగా ఉంటాయి. వెరీ నైస్. సాహిత్యం చాలా బాగుంటుంది. అందులోనూ ఆయన 32,000 కీర్తనలు రాశారంట. బట్ మనకి మన దగ్గర ఉన్నది మాత్రము 12,000 అంటారు. కానీ ఆ 12,000లో కూడా పాడుకునేది ఒక లైక్ 100 ఏమో ఉంటాయి. చాలా తక్కువ కీర్తనలు అనమాట. అందుకనే సంకీర్తనాచార్యులు అని కూడా అంటారు. అవును. అది ఆయన రాసినవన్నీ ప్రజల భాషలో ఉంటాయి, ప్రజలకు అర్థమయ్యే భాష. అవును, మనం మాట్లాడుకునేలాగా ఉంటాయి అన్నమాట. సింపుల్ వర్డ్స్ తోటే ఎంతో ఉన్నతమైన అర్థం ఉంటుంది ఆ పాటల్లో. చాలా బాగా రాశారు. మరి మనం పాడుకునేవి ఈ 100 కీర్తనలు అయినా కూడా ఆయన అన్ని మిగతావన్నీ మన దగ్గర లేవు. అవన్నీ అన్ని ఎంత ఆలోచన, ఎంత జ్ఞానం ఉంటే అన్ని కీర్తనలు రాస్తారు. అసలు ఆయన మహాభక్తుడు, సంస్కృతం వేదం చదువుకున్నవారు. ఓకే కీర్తి, ఇప్పుడు మీతో మాట్లాడడానికి మన వ్యూవర్ ఉన్నారు, సో వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నా పేరు మోనికా, నేను హ్యూస్టన్ నుంచి కాల్ చేస్తున్నాను. హాయ్ మోనికా, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. చూస్తున్నారా షో? యా, చూస్తున్నామండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను వర్క్ చేస్తూ ఉంటానండి. ఓ వెరీ నైస్. సో ఈరోజు మన పార్టిసిపెంట్ కీర్తి ముక్తేవి ఉన్నారు, వారితో మాట్లాడండి. యా. హాయ్ మోనికా, హౌ ఆర్ యు? హాయ్ కీర్తి, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. యా, చాలా చక్కగా పాడుతున్నారు. మీకు నచ్చిన, అందరికి నచ్చిన ఏదన్నా మంచి త్యాగరాజ కీర్తన, మీరు ఆల్రెడీ పాడుతున్నారు, ఇంకొక త్యాగరాజ కీర్తన పాడితే వినాలని మాకు ఆశగా ఉంది. త్యాగరాజ కీర్తన నేను ఇవాళంతా యాక్చువల్లీ అన్నమాచార్య కీర్తనలే. నేను నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి డెఫినెట్ గా పాడతాను మీకోసం. ఓ థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ టైం మేము కంపల్సరీ చూస్తాము. ఏదైనా అన్నమాచార్య కీర్తన అయినా ఏదైనా పర్లేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనికా. చూస్తూ ఉండండి. యా, మీరు రిక్వెస్ట్ చేసినట్టు అన్నమాచార్య కీర్తన పాడతారు. త్యాగరాజ కీర్తన వారి లిస్ట్ లో ఉంది, బట్ కమింగ్ ఎపిసోడ్స్ లో మీకోసం పాడి వినిపిస్తారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, కీప్ వాచింగ్. సో ఇప్పుడు ఏ సాంగ్? ఇప్పటిదాకా అన్ని
స్వామివారి మీదే పాడాం కదా. అవును. ఇప్పుడు ఒకటి అమ్మవారి మీద. అమ్మవారి, వెరీ నైస్. లక్ష్మీదేవి. అవును. మరి స్వామివారి మీద పాడి అమ్మవారి మీద పాడకపోతే కదా, అందుకని చూడరమ్మ సతులాల. ఓకే. మధ్యమావతి రాగం ఆదితాళం. ఓకే. చూడరమ్మ సతులాల శోభా పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చకదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభా పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చలదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. అమర వందితయట అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమర వందితయట అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. పొమెర వయసు ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభా పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. వెరీ నైస్ కీర్తి. సో అలాగే మీరు ఇక్కడ లైక్ నాట ఐడల్ లాంటి కాంపిటీషన్స్లో అంతా పార్టిసిపేట్ చేస్తారు కదా. సో చాలా మంది సింగర్స్ని మీట్ అవుతుంటారు, సెలబ్రిటీ జడ్జెస్ని మీట్ అవుతూ ఉంటారు. సో మీకు అలా లైక్ వాళ్ళని కలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? Do you learn anything from there is a lot to learn actually. అలా వెళ్తేనే నాకు అనిపిస్తుంది చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఇలా అంటే మామూలుగా ఇంట్లో పాడుకునే దానికంటే దేనికన్నా ఆబ్వియస్లీ మనం ఒక కాంపిటీషన్ కో లేకపోతే యాక్చువల్లీ స్టేజ్ ప్రోగ్రామ్స్ కి వెళ్తేనో ఆ ఆడియో డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఎలా పాడుతున్నారు ఎట్లా అనేది ఒక ఐడియా క్లియర్ గా తెలుస్తుంది. ఐ వుడ్ సే దట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు లెర్న్ సో మచ్ రాదర్ దాన్ టు పర్ఫార్మ్. ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ పర్ఫార్మ్ ఉంటుంది, కానీ సైడ్ బై సైడ్ చాలా తెలుసుకోవచ్చు. చాలా తెలుసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ కదా అది. అవును, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అలాగే చాలా స్టాల్వార్డ్స్ జడ్జెస్, సెలబ్రిటీ జడ్జెస్ అంటే వాళ్ళు ఈ మ్యూజిక్ ఫీల్డ్లోనే ఎన్నో ఏళ్ళుగా రాణిస్తున్నవారు. అలాంటి వాళ్ళ ముందు పాడడం కూడా అది ఒక ఎత్తు అనమాట. ఛాలెంజ్. సో అలాంటప్పుడు లైక్ నర్వస్గా ఫీల్ అవుతారా, లైక్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారా? సో లైక్ ఆల్ ఎమోషన్స్ మిక్స్డ్ ఉంటాయి. ఎలా ఉంటుంది? అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఫస్ట్ చాలా ఎగ్జైటెడ్ గా ఉంటాం, కొంచెం సేపు అనిపిస్తుంది నర్వస్నెస్, బట్ ద మూమెంట్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూర్ సింగింగ్ అబౌట్ టు పర్ఫార్మ్ అదంతా పోతుంది.
వెరీ నైస్ కీర్తి. సో ఈరోజు చాలా చక్కటి పాటలు పాడి వినిపిస్తున్నారు మాకు అలాగే వ్యూయర్స్ అందరికి. సో ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఫైనల్ గా మొత్తం ముగిస్తూ మంగళము గోవిందునకి. వెరీ నైస్. సో ఈరోజు దేశ్ రాగం ఆదితాళం. సో కీర్తి గారు ఈరోజు చాలా చక్కటి వండర్ఫుల్ సాంగ్స్ తో మన ముందుకు వచ్చారు. యాక్చువల్గా అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ. సో ఈరోజు మన కార్యక్రమాన్ని ఒక చక్కటి మంగళం కీర్తనతో వారు ముగిస్తారు. విని ఆస్వాదించండి. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మ స్వరూపునకు జయ జయ మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మ స్వరూపునకు జయ జయ మంగళము గోవిందునకు. ఆదికి నినాదైన దేవునకు అచ్యుతునకు అంబోజనాభునికి ఆది కూర్మంబైన జగదమూర్తికి అంబోజనాభునికి ఆది కూర్మంబైన జగదాధార మూర్తికి సామాది గాన ప్రియ విహారునకు వేద రక్షకునకు సంతత వేద మార్గ ప్రియ విహారునకు జయ మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మ స్వరూపునకు జయ జయ మంగళము విందునకు. హరికి పరమేశ్వరు పరమ పురుషోత్తమునకును బహుబంధూరునకు హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును ముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణాకరుణకును కాత్యాయని నుత కలిత నామునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణాకరుణకును కాత్యాయని నుత కలిత నామునకు జయ గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మ స్వరూపునకు జయ జయ మంగళము గోవిందునకు. పంకజాసన వరదునకు భవ పంక విచ్ఛేదునకు భవునకు శంకరునకు అవ్యక్తునకు రూపునకు పంకజాసన వరదునకు భవ పంక విచ్ఛేదునకు భవునకు శంకరునకు అవ్యక్తునకు ఆశ్చర్య రూపునకు వెంకటాచల వల్లభునకు విశ్వమూర్తికి నీశ్వరునకు పంకజ కుజ కుంభ కుంకుమ పంకలోలునకు వెంకటాచల వల్లభునకు విశ్వమూర్తికి నీశ్వరునకు పంకజ కుజ కుంభ కుంకుమ పంకలోలునకు మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మ స్వరూపునకు జయ జయ మంగళము గోవిందునకు జయ మంగళము గోవిందునకు జయ మంగళము గోవిందునకు.
వెరీ నైస్ కీర్తి, చాలా చక్కటి మంగళం కీర్తనతో ఈరోజు మన షోని ముగిస్తున్నారు. అలాగే లాస్ట్గా అసలు మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? నా ఫ్యూచర్ అంబిషన్ ఇస్ సో సింపుల్. నేను ఇంకా బాగా ఎంత వరకు వీలైతే అంత ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఇంకా పాడాలి, బాగా ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి. వెరీ నైస్. I pray God to give me the chance to learn more. Yes. Yeah. వెరీ నైస్ కీర్తి. దట్టు ఈరోజు ఎపిసోడ్ జనరల్గా మన మాట మన పాట మన టీవీలో టెలికాస్ట్ అయ్యే షోలో జనరల్గా ఇప్పుడు దాకా ఏ షో కూడా మూవీ సాంగ్తో లేకుండా జరగలేదన్నమాట. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ షో విత్ క్లాసికల్ థీమ్ దట్ అన్నమయ్య గారి కీర్తనలతోటి ఈరోజు చేసాము. వెరీ నైస్ కీర్తి. యా, వి లైక్ ఇట్ అండ్ హోప్ మన ఆడియన్స్ వ్యూయర్స్ కూడా అందరు బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము. సో నెక్స్ట్ వీక్ మరో అద్భుతమైన గెస్ట్ తో మీ ముందు ఉంటాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ ప్రశాంత్. ఓకే, బాయ్. అమెరికాలో టాటా ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టాటా ఆధ్వర్యంలో ఏప్రిల్ 29న అద్వితీయం ద్వితీయమనేలా సాంస్కృతిక మహోత్సవం. వేదిక డాక్టర్ పెప్పర్ ఎరీనా ఫ్రెస్కో టెక్సాస్. అలరించనున్న యాంకర్ అనసూయ, రవి సహా 15 మందికి పైగా